अम्मू हिंदी विद्यालय को आप सभी को स्वागत है। आज मैं 10वीं कक्षा के पहले लेसन बरसते बादल बताती हूँ। बरसते बादल అంటే కురిసే మేఘాలు అని దాని అర్థం। కవి సుమిత్రానందన్ పంత్। ఓకే, उन्मुखीकरण। क्या गाती हो किसे बुलाती, बतला दो कोयल रानी, प्यासी धरती देख मांगती हो क्या మేఘం से पानी। దీని అర్థం ఏమిటంటే, ఏం పాడుతున్నావు, ఎవరిని పిలుస్తున్నావు, చెప్పమ్మా కోయిల రాణి అని అర్థము। ఓ కోకిల రాణి చెప్పవా, ఏం పాడుతున్నావు, ఎవరిని పిలుస్తున్నావు। ప్యాసీ ధర్తీ దేక్ మాంగతి హో క్యా మేఘం సే పాని। దీని అర్థం ఏమిటంటే, దాహంతో అలమటిస్తున్న భూమిని చూసి వర్షాన్ని కురిపించమని ఆ మేఘాలను అడుగుతున్నావా అని దాని అర్థం। ప్రశ్న, మీటే గీత్ కౌన్ గాతీ హై అంటే తీయటి గీతాన్ని ఎవరు ఆలపిస్తున్నారు। మీటే గీత్ కోయల్ గాతీ హై, తీయని గీతాన్ని కోకిల పాడుతున్నది। ప్యాసీ ధర్తీ పానీ కిస్సే మాంగ్తీ హై అంటే దాహంతో ఉన్న భూమి ఎవరిని నీరు అడుగుతుంది। ప్యాసీ ధర్తీ పానీ మేఘం సే మాంగ్తీ హై, దాహంతో ఉన్న భూమి మేఘాలను నీరు అడుగుతున్నది। ఓకే। థర్డ్ క్వశ్చన్, బాదల్ ప్రకృతికి శోభ బడాతే హై కైసే అంటే మేఘాలు ప్రకృతి అందాన్ని ఎలా పెంచుతాయి। నీలే ఆస్మాన్ మే जब काले काले बादल छा जाते हैं तो उसकी शोभा देखने लायक बनती है। ठंडी हवन आने लगती है, पेड़ झूमने लगते हैं, सारा वातावरण सुंदर बनता है। నీలి ఆకాశంలో ఎప్పుడైతే నల్లని మేఘాలు కమ్ముకుంటాయో అప్పుడు దాని అందం చూడాలన్న కోరిక కలుగుతుంది। చల్లని గాలి వీస్తూ ఉంటుంది, చెట్లు ఊగుతూ ఉంటాయి, వాతావరణం అంతా అందంగా ఉంటుంది। ఓకే చిల్డ్రన్। नेक्स्ट उद्देश्य, प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्य बोध कराना, मनोरंजन की भावना जगाना और प्रकृति संरक्षण के लिए प्रेरित करना इसका उद्देश्य है। ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏమిటంటే, ప్రకృతి పట్ల కావ్య రచనలలో ప్రోత్సాహాన్ని కలిగించడంతో పాటు సౌందర్యానుభూతి కలిగించడం, మనోరంజనానికి సంబంధించిన భావాలను మేల్కొల్పటం, ప్రకృతి సంరక్షణ కొరకు ప్రేరేపించడం దీని ముఖ్య ఉద్దేశ్యము। ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యము। విధా విశేష్ అంటే ప్రక్రియ ప్రత్యేకత। बरसते बादल कविता पाठ है। कविता भावनाओं को उदात्त बनाने के साथ साथ सौंदर्य बोध को भी सजाती संवारती है। प्रस्तुत कविता का नाद के साथ साथ गेय योग्य है। इसमें अनुप्रास का सुंदर प्रयोग है। ఈ ప్రక్రియ ప్రత్యేకత ఏమిటంటే, బరస్తే బాదల్ అనేది కవితా పాఠం కవిత భావాలను ఉదారంగా మార్చటమే కాక సౌందర్యాన్ని కూడా పెంపొందిస్తుంది। ప్రస్తుత కవిత నాదమయంగా పాడదగింది అంటే లయబద్ధంగా పాడదగింది। దీనిలో అనుప్రాసాలంకారము ప్రయోగించబడింది। ఓకే చిల్డ్రన్। कवि परिचय। प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म सन 1900 में अल्मोड़ा में हुआ। ప్రకృతి వనరులు సాటిలేని కవిగా పేరునికబన్న సుమిత్రానందన్ పంత్ గారు 1900లో జన్మించారు। ఎక్కడ? అల్మోడాలో। साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और ज्ञानपीठ पुरस्कार दिया गया। ఈయన సాహిత్య వర్ణనలో చేసిన కృషికి గాను సాహిత్య అకాడమీ వారు सोवियत रशिया ज्ञानपीठ पुरस्काराన్ని అందించారు। इनकी प्रमुख रचना ये है। ఈయన ప్రసిద్ధ రచనలు वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्य, स्वर्ण किरण, कला और बूढ़ा चांद तथा चिदंबरा आदि इवన్నీ ఆయన प्रसिद्ध रचनలు। इनका निधन सन 1977 में हुआ। ఈయన క్రీస్తు శకం 1977లో మరణించారు। विषय प्रवेश। वर्षा ऋतु हमेशा से सबकी ప్రియ ఋతువు రహీ హై। వర్ష ఋతువు అనేది ఎల్లప్పుడూ అందరికీ ఇష్టమైన ఋతువుగా ఉంటుంది। वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है। వర్షం పడే సమయంలో ప్రకృతి వర్ణన చూడముచ్చటగా ఉంటుంది।
पेड़ पौधे మొక్కలు చెట్లు పశు పక్షాదులు మనుష్యులు और यहाँ तक की धरती भी खुशी से झूम उठती है అంటే మొక్కలు చెట్లు పశుపక్షాదులు మనుషులు మరియు భూమి కూడా సంతోషంతో పులకరించిపోతుంది. ఇసి సౌందర్య కా వర్ణన్ యహా ప్రస్తుత కియా గయా హై. ఈ సౌందర్యాన్ని గురించి వర్ణించడమే ఇక్కడ జరిగింది ప్రస్తుతం ఈ పాఠంలో. ఓకే చిల్డ్రన్. झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरुओं से छनके, चम चम बिजली चमक रही रे उर्मे घन के, तम तम दिन के तम में सपने जगते मन के. झम 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 మేఘ్ బరసతే హే సావన్ కే. దీని అర్థం ఏమిటంటే సావన్ అంటే శ్రావణ మాసం, బర్సతే అంటే కురియడం, మేఘ్ అంటే మేఘాలు. శ్రావణ మాసంలో మేఘాలు సంతోషంగా కురుస్తాయి. అలాగే ఛమ్ 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 గిర్తి బూందే అంటే చినుకులు, బిందువులు. తరువం అంటే చెట్లు, చెట్లపై నుండి బిందువులు మెరుస్తూ కిందకి జారుతాయి. చమ్ చమ్ బిజలి చమక్ రహీ రే ఉర్మే ఘన్కే అంటే బిజలి అంటే మెరుపులు. మెరుపులు మేఘాల హృదయంలో మినుకు మినుకుమంటూ మెరుపులు మెరుస్తూ మెరుస్తూ ఉంటాయి. అలాగే తమ్ తమ్ దిన్కే తమ్మే సప్నే జగతే మన్కే అంటే దీని అర్థం ఏమిటంటే పగటి చీకటిలో మనస్సులోని కలలు మేలుకుంటాయి అని దాని అర్థం. ఓకే చిల్డ్రన్. दादुर टर टर करते झिल्ली भजती जन जन, म्याव म्याव रे मोर पीऊ पीऊ छातक के गण, उठते सोन बालक आर्द सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन. దీని అర్థం ఏమిటంటే దాదుర్ అంటే కప్ప, టర్టర్ అంటే అవి అలా సౌండ్ చేస్తూ ఉంటాయన్నమాట. ఆకాశంలో కారుమబ్బులు అలముకున్నప్పుడు కప్పలు కీచురాళ్ళ వరే అరుస్తూ ఉంటాయి. మ్యావ్ మ్యావ్ రే మోర్ పీవు పీవు చాతక్కేగన్ అంటే మోర్ అంటే నెమలి, చాతక్ అంటే చాత పక్షులు. నెమళ్ళు చకోర పక్షులు కూడా తమ అరుపులతో సంతోషాన్ని తెలియజేస్తాయి. ఉట్టే సోను బాలక్ అంటే సూర్యుడు మేఘాల చల్లదనానికి బాధపడుతూ సూర్యుడు వాడు చాటికి వెళ్ళిపోతాడు. ఘుమడు ఘుమడు గిర్ మేఘ్ గగనమే భరితే గర్జన్ అంటే ఆకాశంలో తిరుగుతూ తిరుగుతూ మేఘాలు కూడా గర్జిస్తాయి అని దాని అర్థం. ఓకే చిల్డ్రన్. रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम से हर उड़ते चूते वे भीतर अंतर, धाराओं पर धारा ये झरती धरती पर, रज के कण कण में तृण तृण को पुलका विल भर. దీని అర్థం ఏమిటంటే చల్లని వర్షపు బిందువులు పాడే పాట విని శరీరమంతా పులకించిపోతుంది. వర్షధారలతో భూమిపైన ప్రతి మట్టి కణములోని అణువణువు పులకించిపోతుంది అని దాని అర్థం చిల్డ్రన్. పకడు వారికి ధారు జూలత హై మేరా మన్, आवो रे सब मुझे घेर कर गावो सावन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन. దీని అర్థం ఏమిటంటే పకడ్ వారికి ధారు జోలతా హై మేరే అమన్ అంటే చల్లని వర్షపు బిందువులు వర్షధారలను చూసి నా మనసు సంతోషంతో నిండిపోతుంది. ఆవోరే సబ్ ముజే గేర్ కర్ గావో సావన్ అందరూ చుట్టుముట్టి ఆ శ్రావణ మాసపు పాటలను పాడండి, శ్రావణ గీతాలను పాడండి. ఇంద్రధనుష్కే జూలేమే జూలే మిల్ సబ్జన్ అంటే ఇంద్రధనుసు అనే ఊయలలో అందరం కలిసిమెలిసి ఊయలలోగండి.
ఫిర్ ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మనుభావన్. అంటే మన జీవితంలో మనసుకు నచ్చే ఆ శ్రావణాలు మళ్ళీ రావాలని కోరుకోండి అని దాని అర్థం చిల్డ్రన్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాద్.